ఓం నమో వెంకటేశాయ. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. ప్రతిరోజు శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో తిరుమల క్షేత్రంలో చక్కటి ఈ ప్రాతకాలంలో మంచి వాతావరణంలో పురాణాలను మాస వైశిష్ట్యాలను తెలుసుకుంటూ విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో మత్స్య పురాణాన్ని మనం పరిశీలించుకుంటూ ఉన్నాం. ఈనాడు జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, పూర్ణిమా తిథి, గురువారం మరియు జ్యేష్ఠ నక్షత్రం. ఈ శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలలో ఈరోజు 3వ రోజు, చివరి రోజు. మలయప్ప స్వామి వారు తమ నిజ విగ్రహ దర్శనాన్ని అనుగ్రహించేటువంటి రోజు. ఇకపై ఈ రోజు నుంచి స్వాముల వారు బంగారపు కవచాన్ని ధరించే స్వర్ణ కవచధారిగానే మనకి దర్శనమిస్తారు. అటువంటి మంచి రోజు ఈరోజు పూర్ణిమా తిథి. ఈ పూర్ణిమకు అధిష్టాన దేవత శక్తి అమ్మవారు, అంటే ప్రకృతి. ఈరోజు జ్యేష్ఠా నక్షత్రం. ఈ జ్యేష్ఠా నక్షత్రానికి అధినాయకుడు ఇంద్రుడు. వేదంలో ఇంద్రుడి యొక్క ప్రాశస్త్యం, ఈ జ్యేష్ఠా నక్షత్రం యొక్క ఇంద్రుడి యొక్క ప్రాశస్త్యం ఈ రీతిగా ఉంది. ఇంద్రో జ్యేష్ఠామను నక్షత్రమేతి యస్మిన్ వృత్రం వృత్రతూర్యే తతార తస్మిన్ వయమమృతం దుహానాః క్షుధంతరే మధురితిం దురిష్టిం అని. ఇంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసి ఉంటాడు. ఎందుకు జ్యేష్ఠా నక్షత్రంపై ఆయనకు మక్కువ ఎక్కువ అంటే, యస్మిన్ వృత్రం వృత్రతూర్యే తతార, ఏ నక్షత్రం నందైతే ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడో, అంటే ఈ జ్యేష్ఠా నక్షత్రంలోనే, ఈ జ్యేష్ఠా నక్షత్రం యొక్క సహకృతితో ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. వృత్రుడు పరమలోక కంటకుడు. ఆ వృత్రాసుర వధ వృత్తాంతం మన మత్స్య పురాణంలో చివరిలో కనిపిస్తోంది. అది మనకి తర్వాత చెప్పుకుందాం. ఏ నక్షత్రంలో అయితే వృత్రాసురుణ్ణి ఇంద్రుడు చంపాడో అటువంటి జ్యేష్ఠా నక్షత్రంతో కలిసి ఇంద్రుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు అని. అందుకని తస్మిన్ వయమమృతం దుహానాః, ఆ జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన ఇంద్రునికి అమృత సమానమైనటువంటి పురోడాశాన్ని, హవిర్ద్రవ్యాలను, ఏకాదశ కపాలమైన పురోడాశాన్ని, హవిర్ద్రవ్యాన్ని ఆయనకు మేము తయారు చేసి ఇష్టిలోనో యజ్ఞంలోనో సమర్పణ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే క్షుధంతరే మధురితిందురిష్టిం, ఆకలిపోవటానికి. ఆకలి యొక్క గొప్పతనాన్ని చెబుతూ వేదంలో మరొక చోట ఇలా కనిపిస్తోంది. క్షుత్ఖల వై మనుష్యస్య భ్రాతృవ్యః, మనిషికి శత్రువు ఎవరు, ప్రధానమైన శత్రువు ఎవరు అని విచారణ చేస్తేట క్షుత్, ఆకలి దప్పికలు. ఈ ఆకలి దప్పికలు మనిషిని ఏ పనైనా చేయిస్తాయట. అవి తీర్చుకోవడం కోసం మనిషి చాలా ప్రయత్నాలు చేస్తాడట. కాబట్టి ప్రథమ శత్రువు ఎవరు మనిషికి అంటే క్షుత్. అటువంటి దురిష్టిం, క్షుత్ నాకు ఉండకుండుగాక, ఆకలి నాకు ఉండుగాక అనే ఉద్దేశ్యంతో ఇంద్రుడికి ఏకాదశ కపాలమైన పురోడాశాన్ని మేము సమర్పిస్తున్నాము అని చెప్పారు. ఈ క్షుత్ యొక్క, ఆకలి యొక్క తీవ్రతను ఒకచోట మహాభారతంలో కృష్ణుడికి చెబుతూ ఉంటారు పాండవులు. వాసుదేవ జరా కష్టం కష్టం ధన విపర్యయః పుత్రశోకస్తతః కష్టం కష్టాత్ కష్టతరం క్షుధా అని. ఓ వాసుదేవ, కృష్ణ పరమాత్మ, మనిషికి జరా కష్టం అంటే ముసలితనం కష్టమైనది. ఎందుకు? ఆ సమయంలో అతను ఉత్సాహంగా ఎక్కువ పనులు చేయలేడు. లౌకికమైనవి కావచ్చు, ధార్మికమైనవి కావచ్చు. ఎక్కువగా పనులు చేయలేడు కాబట్టి మనిషికి ముసలితనం కష్టమైనది.
దానికంటే కష్టం ఏది అంటే ధన విపర్యయ, ఆ అనుకున్న పని చేయడానికి డబ్బు లేకపోవటం, లేక ఆ డబ్బు సమయానికి మనకి అందకపోవటం, ఈ విధమైనవన్నమాట. ఇటువంటి ధన విపర్యయం కష్టతరం. దానికన్నా కష్టమైనది ఏది అంటే పుత్రశోక. దానికంటే కష్టమైనది ఏది అంటే కష్టాత్ కష్టతరం క్షుధ. ఆకలి మానవ జీవితంలో కష్టతరమైనది, దాన్ని మించిన కష్టం మరొకటి లేదు. అటువంటి కష్టం పోవడం కోసం క్షుతు పోవడం కోసం మేము ఆ జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటి ఇంద్రుణ్ణి పూజించుకుంటూ ఉన్నాము అని చెప్పారు. ఆ తర్వాత పురందరాయ వృషభాయ ధృష్ణవే అషాఢాయ సహమానాయ మేఢుషే ఇంద్రాయ జ్యేష్ఠామధుమద్దుహానా ఉరుంకృణోతు యజమానాయ లోకం. పురందర శత్రువుల యొక్క నగరాలను కూడా నాశనం చేసేవాడు. శత్రువులను కాదు, ఆ శత్రువులు మళ్ళీ పుట్టకుండా, మరొక శత్రువు అక్కడ ఆవిర్భవించకుండా వాళ్ళ యొక్క స్థావరాలను కూడా నాశనం చేసేవాడు పురందరుడు. వృషభాయ కోరిన కోరికలను తీర్చువాడు. అలాగే ధృష్ణవే బలిష్టమైన వాడు, దృఢమైన వాడు, బలవంతుడు. ఇటువంటి అషాఢ సహమాన ఇటువంటి విశేషణములు కలిగినటువంటి ఇంద్రునికి మనం ఈ జ్యేష్ఠ నక్షత్రము అమృతమయమైనటువంటి తీయనైనటువంటి హవిర్ద్రవ్యాన్ని అందిస్తుంది. దాని ద్వారా ఇంద్రుడు మనకేం చేయాలి అంటే ఉరుంకృణోతు యజమానాయ లోకం. ఎవరైతే ఈ క్రతువును చేస్తారో, ఇంద్రుణ్ణి సంతృప్తిపరుస్తారో అతనికి ఉరుం లోకం కృణోతు విస్తారమైన భూమిని ఇచ్చుగాక. లోకం అనే పదానికి భూమి అనే అర్థాన్ని భాష్యకారులు చెప్పారు. ఎందుకు మనిషికి భూమి కావాలి అంటే మొదటగా మనిషి జీవించడానికి భూమి కావాలి, అతను ఉండటానికి ఇల్లు కావాలి, క్రమక్రమేణా అభివృద్ధి చెందుతూ ఉంటే విస్తారమైన ఇల్లు కావాలి. కాబట్టి స్థలం కొద్దిగా విశాలంగా కావాలి, దానికోసం కూడా భూమి కావాలి. ఇంకా ధార్మికమైన వ్యవహారాలు చేయాలి అంటే, పూజాది పునస్కారాలు చేయాలంటే కొద్దిగా భూమి కావాలి. దాంట్లో కూడా ఈ త్రేతాగ్నులతో ఆహవనీయ గారహపత్య దక్షిణాన్ని ఆహవనీయాలతో మహావేదితో కూడినటువంటి ఆ ఇష్టి ప్రకరణాన్ని చేయాలంటే దానికి కూడా కొద్దిగా విస్తారమైన భూమి కావాలి. ఏ విధంగా అయితే సులభ సూత్రంలో పరిమాణం చెప్పబడి ఉందో అంత భూమి కావాలి. ఎందుకు ఇటువంటి ఇష్టులు చేయడానికి? దీనికన్నా గొప్పది ఏమిటి అంటే సోమయాగం. సోమలత అని ఒకటి దొరుకుతుంది. అంటే చంద్రుని కిరణముల ద్వారా పెరిగేటువంటి ఒక తీగ, దానికి సోమలత అని పేరు. దాని యొక్క రసాన్ని సోమరసం అంటారు. ఆ సోమరసంతో దేవేంద్రుడికి యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞం చేసిన వాడిని సోమయాజి అని పిలుస్తారు. ఈ సోమయాగాన్ని చేయాలి అంటే చాలా విస్తృతమైన భూమి కావాలి. యాగశాల నిర్మించుకోవాలి, ప్రాచీన వంశశాల నిర్మించుకోవాలి, సదస్యాలు నిర్మించుకోవాలి, ఆవిర్ధాన మండపం ఉంటుంది, ఉత్తరవేది ఉంటుంది, ఇత్యాది చాలా విస్తారమైన భూమి దానికి కోసం కావాలి. కాబట్టి ఇటువంటి భూమి నాకు ఎవరు అనుగ్రహిస్తారు అంటే ఇంద్రుడే అనుగ్రహించాలి అని. అందరితో కాకుండా మన జీవనానికి ప్రధానమైనది మరొకటి ఏమిటి అంటే భోజన పదార్థం, ఆహార ద్రవ్యాలు, ధాన్యాలు. అవి ఎక్కడ పండుతాయి అంటే 1 అంగుళమో 2 అంగుళముల భూములు ఉంటే సరిపోవు కదా, దానికి కూడా మనకి విస్తీర్ణమైన భూమి కావాలి. ఆ భూమి అంతా నాకు ఈ ఇంద్రుడు అనుగ్రహించు కాక. అంత భూమి ఉన్నట్లయితే దాంట్లో నేను వ్యవసాయం చేసుకుని, ఆ వ్యవసాయం ద్వారా ధాన్యములు పండించుకుని, ఆ ధాన్యాన్ని పురోడాశాది రూపంగా మార్చి దేవతలకు సమర్పించి యోగ్యులను సత్కరించి మిగిలిన దానితో నేను సంతృప్తిగా జీవనాన్ని కొనసాగిస్తాను అని ఈ మంత్రంలో అర్థం. ఇటువంటి ఇంద్రదేవతాకమైన నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. అటువంటి జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు ఉన్నది. మరొక విశేషం ఏంటంటే భారతీయ విజ్ఞానంలో ప్రతి విషయం మహర్షులు ఏదైతే మనకు అందించారో, విజ్ఞానం కానీ సాంప్రదాయం కానీ ప్రతిదీ కూడా సయుక్తికంగా సహేతుకంగా ఉంటూ ఉంటాయి. దాంట్లో గొప్పది గణిత శాస్త్రం, అందున గొప్పది జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం. గ్రహములు ఎలా ఉన్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, అవి ఎంత వేగంగా తిరుగుతూ ఉన్నాయి, ఈనాడు ఈ క్షణంలో గ్రహం యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విధానాన్ని వారు ఎప్పుడో పరిగణన చేశారు. ఈనాటికి ఏ విధంగా మనం పరిగణనలు చేయాలి, ఏ విధంగా లెక్కలు వేయాలి అనే అంశాలను కూడా మనకి బోధిస్తూ ఉన్నారు. చాంద్రమాన సంప్రదాయంలో, చాంద్రమాన ప్రకారంలో
పూర్ణిమ నాడు చంద్రునితో ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది. ఉదాహరణకు పూర్ణిమ నాడు చిత్రా నక్షత్రం వచ్చినట్లయితే ఆ మాసానికి చైత్రమాసము అని పేరు. విశాఖ నక్షత్రం ఉన్నట్టయితే వైశాఖ మాసం. ఈనాడు జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి ఈ మాసానికి జ్యేష్ఠ అని పేరు. జ్యేష్ఠ అనే పదానికి శ్రేష్టమైనది, పెద్దది అని అర్థం. విమలాకాశంలో నక్షత్రాలు చాలా ఉన్నాయి. 27 నక్షత్రాలు మాత్రమే లేవు, చాలా నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలన్నిటినీ కూడా 27 విభాగాలుగా చేశారు. ఒక్కొక్క నక్షత్ర విభాగానికి మనం ఒక్కొక్క పేరు చెప్పారు. దాని యొక్క స్వరూపాన్ని బట్టి, దాని యొక్క స్వభావాన్ని బట్టి పేరు చెప్పారు. ఇవాళ ఉన్న నక్షత్ర భాగానికి జ్యేష్ఠమని పేరు. అంటే పెద్దది అనే అర్థం ఒకటి ఉంది, ఉత్కృష్టమైనది అని మరొకటి ఉన్నది. అంటే ఉత్కృష్టమైన జ్యోతిష్యులన్నీ కూడా ఆ నక్షత్ర మండలంలో ప్రకాశిస్తూ ఉన్నాయి. ఉన్న నక్షత్ర విభాగాలలో ఈ నక్షత్ర విభాగం పెద్దది అనే అర్థం కూడా చెప్తారు. ఇటువంటి జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడే వస్తుందా అంటే కొద్దిగా లెక్కల్లో తేడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉపపూర్ణిమ అనే విధానం చెప్పారు. అంటే ఈ చతుర్దశి, పూర్ణిమ, ప్రతిపద, మళ్ళీ అంటే కృష్ణ ప్రతిపద, ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా ఈ నక్షత్రం వచ్చి తీరుతుంది. మన జ్యోతిర్విజ్ఞానం, జ్యోతిష్ శాస్త్రం అంత ఖచ్చితమైనది. అటువంటి జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన ఈ పూర్ణిమ చాలా గొప్పది. ఆ తర్వాత ఈ పూర్ణిమను ఏరువాక పున్నమి అని కూడా పిలుస్తారు. అంటే తొలకరి చినుకులు పడే రోజులు అని చెబుతారు. నిన్నటి నుంచి మనం కూడా ఇక్కడ మంచి వాతావరణాన్ని అనుభవిస్తూ ఉన్నాం. వానలు కురుస్తాయి. ఈనాడు ఈ కర్షక సోదరులందరూ కూడా ఆ నాగలికి పూజ చేసి, భూదేవతకు పూజ చేసి దున్నటం ప్రారంభిస్తారు అని. ఈ సంప్రదాయం మొత్తం కూడా మనకి వేదంలో కనిపిస్తున్నది. వర్షాలు పడేట్లుగా చేసేవాడు కూడా ఇంద్రుడే. ఆ మంత్రార్థాన్ని మరొకరు చెప్పుకుందాం. ఆ పడిన నీళ్లను ఏర్పాటు చేసేవాడు, అంటే వృథా పోకుండా నదులుగా, కాలువగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత కూడా దేవేంద్రుడిపై ఉన్నది. లేకపోతే నీరు వృథా సముద్రంలోకి వెళ్ళిపోతుంది కదా. వేదంలో ఒక చోట ఇలా కనిపిస్తోంది, బుధ్నాదగ్రేణ విమిమాయమానైర్వజ్రేణ ఖాన్యతృణన్నదీనాం వృథా సృజత్పథభిర్దీర్ఘయాథై స్తోమస్యతామద ఇంద్రశ్చకారా అని. సంక్షేపంగా అర్థాన్ని వివరణ చేసుకున్నట్లయితే, వానలు కురిపించినటువంటి దేవేంద్రుడు ఆ వానల యొక్క నీడు వృథా పోకుండా, వృథా సముద్రంలో కలిసిపోకుండా, లేకపోతే భూమిలో వృథా ఇంకిపోకుండా ఈ నదుల వ్యవస్థను, తర్వాత కాలువల వ్యవస్థను ఏర్పాటు చేశాడు. తన అతి బలవత్తరమైనటువంటి వజ్రాయుధంతో, వజ్రాయుధం యొక్క మాహాత్మ్యం వృత్రాసుర ఘట్టంలో మనం రాబోయే రోజుల్లో చెప్పుకుందాం. గొప్పదైన వజ్రాయుధం దధీచి మహర్షి యొక్క త్యాగానికి ప్రతీక అయి, దధీచి మహర్షి యొక్క భృగువంశ తపస్సుల యొక్క ప్రతీకగా నిలిచినటువంటి ఆ వెన్నెముక ద్వారా ఈ నదుల వ్యవస్థను, కాలువల వ్యవస్థను ఆయన సునాయాసంగా చేశాడట. ఎందుకు చేశాడు అంటే ఈ వ్యవసాయం కోసమే చేశాడు. వ్యవసాయం ఎట్లా చేయాలి అని నేర్పించడం కోసం తానే మొదటగా వ్యవసాయం చేస్తాడట. ఈరోజు దానికి కూడా వేదంలో పైన ఎలా కనిపిస్తోంది, ఇంద్ర ఆసీత్ శీరపతిశతక్రతు కీనాశ ఆసన్ మరుతస్సుదానవః అని. అక్కడ కూడా శీరపతి వ్యవసాయము చేయువాడు. ఇప్పుడే కదా మనం ఈ తొలకరి వానలు పడిన తర్వాత, ఆ వానకు భూమి తడిసిన తర్వాత ఆ ఇంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకొని నాగలికి దేని ద్వారా అయితే మనం తున్నుతామో దానికి కూడా పూజ చేసి, ఎందుకంటే మనకి జీవనానికి ఉపయోగపడే ప్రతి వస్తువు కూడా పరమాత్మ యొక్క ప్రతిరూపాలే. అది మన భారతీయ సంప్రదాయం. చివరికి చీపిర్లు కూడా మనకి దేవంతో సమానమే. కాబట్టి మనం చీపిరిని కాళ్ళతో తొక్కము, దాన్ని అగౌరవపరచము. ఇటువంటి ఆ నాగలికి పూజ చేయడం, ఆ తర్వాత భూదేవత యొక్క అనుమతిని కోరడం, భూదేవతను ప్రార్థించడం లాంటివి చేస్తుంటాం. దాంట్లో కొద్దిగా సంప్రదాయ వైలక్షణ్యాలు ఉన్నాయి. ఈ శీరపతి వ్యవసాయం చేసే సమర్థత కలిగినటువంటి వాడు, వ్యవసాయకుడు అయినటువంటి ఈ ఇంద్రుడు తన సేవకులైనటువంటి మరుద్గణాలు, మరుద్దేవతలు 49 మంది, వాళ్ళందరూ అంటే వీళ్ళు వాయు లోకంలో సంచరిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ 49 మందిని కూడా కర్షకులుగా పెట్టుకుని ఈ 9 నాగళ్లతో ఆయన ఈరోజు దున్నడం ప్రారంభించాడట. భారతీయ విజ్ఞానానికి మూలం వేదములు. వేదంలో మానవ జీవనానికి అవసరమైన ప్రతి విషయం కూడా నిరూపింపబడినది.
ఒక పక్క ఆధ్యాత్మికంగా నిరూపణ చేస్తూ మరొక పక్క ఆధునికంగా కూడా మనకి తెలియజేస్తున్నది, మానవ జీవనానికి ఉపకరిస్తూ ఉన్నది. అటువంటి వేదార్థాలను పరిశీలిస్తూ ఉండాలి. ఇక అటువంటి ఏరువాక పుణ్యమైనటువంటి ఈరోజు శ్రీవారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మన కష్టాలు పోగొట్టాలని, మన ఆకల దప్పికలను పోగొట్టి మనకు సద్బుద్ధిని కలిగిస్తూ ఉండాలని ఆయనను ప్రార్థన చేసుకుంటూ, ఇక మత్స్య పురాణంలోకి ప్రవేశించినట్లయితే యయాతి చరిత్రను చెప్పుకుంటూ ఉన్నాం. యయాతి చరిత్రలో యయాతి వివాహ ఘట్టాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున శుక్రాచార్య ఊర్జస్పతి దంపతుల యొక్క కూతురైనటువంటి దేవయాని వృషపర్వుడు అనే రాక్షసరాజు యొక్క కూతురైనటువంటి శర్మిష్ఠను దాసిగా చేసుకున్నదని, ఆ తర్వాత శర్మిష్ఠను అవసరం దొరికినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా ఎత్తు పొడుపు మాటలతో హింస చేస్తూ ఉన్నదని చెప్పుకున్నాం. చాలా వివేకశీలి అయిన, త్యాగశీలి అయిన, ధర్మాత్మురాలైన శర్మిష్ఠ ఏనాడు కూడా ఆ దేవయానికి ఎదురు చెప్పలేదు, చాలా వినయంగానే ఉంటూ ఉండేది అని నిన్నటి రోజు కథ ఆపుకున్నాం. ఒకసారి ఈ దేవయాని తన శర్మిష్ఠతో కలిసి 2000 మంది చెలికత్తలతో కలిసి విహారానికి బయలుదేరింది. ఎక్కడికి అంటే, ఎక్కడైతే శర్మిష్ఠ తన నదిలో పడేసిందో ఆ ప్రాంతానికి, ఆ అడవి ప్రాంతానికి, ఆ నదీ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ ఒక ఎత్తైన రాయి మీద తాను కూర్చుంది. తన కాళ్ళ దరిదాపుల్లో ఈ శర్మిష్ఠను కూర్చోబెట్టుకుంది. శర్మిష్ఠ ఆమెకు సపర్యలు చేస్తున్నది. మిగతా 2000 మంది స్త్రీ పరివారం మొత్తం, చెలికత్తలు మొత్తం ఆమె చుట్టుముగి ఉన్నారు. ఇదే సమయంలో యయాతి అనే చక్రవర్తి వేటకు వచ్చి, తన పరివారంతో వేటకు వచ్చి, వేట పూర్తయి అలసిపోయి మంచినీళ్ళు తాగుదామని ఆ చెరువు దగ్గరికే వచ్చాడు. అక్కడ 2000 మంది కన్యలను చూచి ఆశ్చర్యపోయి, ఇటువంటి నిర్జర ప్రాంతంలో మీరు ఎలా ఉన్నారు అని, వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసుకోవాలని, అసలు వీళ్ళెవరో అని తెలుసుకోవాలని ఉద్దేశంతో వాళ్ళను సమీపించాడు. వాళ్ళ దగ్గరికి వెళితే మధ్యలో అగ్నిశిఖలాగా పోతున్నటువంటి ఒక అమ్మాయి కనిపించింది. ఆమె పాదాల దగ్గర ఆమెకన్నా అందంగా ఉన్నటువంటి, ఆమెకన్నా తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మరొక అమ్మాయి కనిపించింది. చాలా చుట్టూతా 2000 మంది కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా అతనికి ఆశ్చర్యంగా తోచింది. ఆ మధ్యలో కూర్చున్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా కూడా అనిపిస్తున్నది. అప్పుడు ఆయన అడిగాడు, అమ్మా మీరెవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని. మధ్యలో ఉన్న దేవయాని కూడా ఆ యయాతిని గుర్తుపెట్టింది. మేము శుక్రాచార్యుల వారైనటువంటి, రాక్షస గురువైన శుక్రాచార్యుల వారి యొక్క సంతానం, నేను ఆయన కూతురుని, నా పేరు దేవయాని. ఇదిగో నా కాళ్ళ దగ్గర ఉన్నదే ఈమె పేరు శర్మిష్ఠ, వృషపర్వుడు అనే రాక్షస రాజు యొక్క కూతురు. ఈమె నాకు దాసి, వీళ్ళందరూ నా పరివారము అని చెప్పింది. అతను ఆశ్చర్యపోయి, నువ్వు మహర్షి కూతురివి, ఈమెమో రాక్షస రాజపుత్రి, ఆమె నీకు దాసిగా ఉండడం ఏమిటి, ఏం జరిగింది అంటే, సహజంగా దురహంకారి అయిన దురుసు ప్రభావం కలిగిన ఈ దేవయాని ఇలా అంటోంది, సర్వమేవ నరవ్యాఘ్ర విధానమనువర్తతే విధినా విహితం జ్ఞాత్వా మా విచిత్రం మనఃకృతాః. ఇది విధేయ. కొంతమంది తలరాతలు అలా ఉంటూ ఉంటాయి, గొప్ప వంశంలో పుడుతూ ఉంటారు, గొప్పగా బతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళకి దైన్యమే జీవనంగా ఉంటూ ఉంటుంది, ఈమె పరిస్థితి కూడా అని దురహంకారంగా అన్నది. సరే, విషయం ఆయన అర్థం చేసుకున్నారు. అప్పుడు శర్మిష్ఠ మళ్ళీ ఇలా అన్నది, ఇంతకీ నువ్వెవరు అంటే, నేను ఈ చంద్రవంశంలో పుట్టినటువంటి నహుషుడు అనే ఒక చక్రవర్తి కొడుకుని, నా పేరు యయాతి, నేను కూడా ప్రస్తుతానికి చక్రవర్తినే, రాజ్యపరిపాలన చేసుకుంటూ ఉన్నాను అని తన పరిచయం తాను చేసుకున్నాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరి మధ్య స్నేహం బాగా కుదిరింది. ఇంతలో దేవయాని, యయాతి మహారాజా, నువ్వు వెనకడికి నా చేయి పట్టుకున్నావు, నేను ఈ శర్మిష్ఠ నూతిలో పడేసినప్పుడు నన్ను రక్షించాలనే ఉద్దేశ్యంతో నువ్వు నా చేయి పట్టుకున్నావు. నేను మహర్షి కులంలో పుట్టినదాన్ని, అందున శుక్రాచార్యుల వారి యొక్క కూతురుని, నా యొక్క చేతిని నువ్వు ఆనాడు పట్టుకున్నావు,
నన్ను పట్టుకున్న దగ్గర నుంచి కూడా నువ్వే నన్ను వరించగలిగిన వాడివి, నన్ను పెళ్లి చేసుకోగల సమర్థుడివి అని నేను నిర్ణయం చేసుకున్నాను, కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అన్నాడు. మొదటగా యయాతి చతురంగా మాట్లాడాడు. మీరు మహర్షులు, మీ యొక్క దినచర్య వేరే రకంగా ఉంటుంది. ఒకట తపస్వాధ్యాయాలతో గడుపుతూ ఉంటారు, యజ్ఞయాగాది క్రతువులతో గడుపుతూ ఉంటారు, అనుష్ఠానాలతో గడుపుతూ ఉంటారు. మాదా రాజరిక వ్యవహారం ఉంటుంది, పరిపాలన ఇత్యాది వ్యవహారాలు ఉంటాయి. ఇద్దరి కుటుంబముల యొక్క వ్యవహారం భిన్న భిన్న కోణాల్లో ఉన్నాయి. ఈ రెండు కుటుంబాలకి పొసగదు కదా, కాబట్టి ఇబ్బంది అవుతుందేమో, వద్దు అని అన్నాడు. లేదు, నేను త్రికరణ శుద్ధిగా నీకు త్రికరణ శుద్ధిగా సహధర్మచారిణిగా ఉంటాను, నీకు అనుకూలవతిగానే ఉంటాను, నన్ను వివాహం చేసుకో అని మళ్ళీ ప్రార్థించింది. అప్పుడు యయాతి అన్నాడు, వివాహం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, అందున నేను రాజుని, నేను ధర్మబద్ధంగా ఉండాలి, నేను ఏ విధంగా ఆచరణ చేస్తానో ప్రజలు కూడా అదే విధంగా ఆచరణ చేస్తారు. కాబట్టి ఇటు రెండు వంశముల యొక్క కలయిక వివాహం అనబడుతుంది. ఈ వ్యవహారం ఆషామాషి వ్యవహారం కాదు, అది చిన్న స్థాయి పిల్లలు చేసుకునే వ్యవహారం కాదు, అది పెద్దలు కుదిరించాలి, దైవజ్ఞులు కుదిరించాలి. కాబట్టి నీ పెద్దవాడైనటువంటి భృగు మహర్షి, పెద్దవాడైనటువంటి శుక్రాచార్యుడు గనక మనకి ఒప్పుకున్నట్లయితే, ఆయన అనుమతి ఉన్నట్లయితే నిన్ను వరించడానికి నాకేం అభ్యంతరం లేదు, మీ తల్లిదండ్రులను వచ్చి మాట్లాడమని చెప్పు అని ధర్మబద్ధమైన మాట అన్నాడు. వివాహ వ్యవస్థ పిల్లలు నిర్ణయించుకోకూడదు, అభిప్రాయాలు పంచుకోవచ్చు, నిర్ణయం మాత్రం పెద్దలే చేయాలి అని మనకి ఈ ధర్మశాస్త్రము వేదములు చెబుతున్నాయి. అప్పుడు వెంటనే ఈ దేవయాని తన యొక్క సేవకురాల్లో ఒకరిని ఇంటికి పంపించింది, తండ్రి గారికి కబురు పంపించింది. తండ్రి గారు వెంటనే ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చంగానే ఆ శుక్రాచార్యుని వాళ్ళని చూసి ఈ యయాతి సాష్టాంగ నమస్కారాలు చేశారు, వినయంగా అతన్ని గౌరవించాడు. శుక్రాచార్యుల వారు కూడా మధురమైన వాక్కులతో ఆశీర్వదించాడు. ఆశీర్వదించి, నాయన విషయం మొత్తం విన్నాను, నా కూతురికి అన్ని విధాలా యోగ్యుడైన వరువుడు మరొకడు నీకన్నా మరొకడు దొరకడు, కాబట్టి ఈమెను పెళ్లి చేసుకో, ఈమె నీకు సహధర్మచారిణిగా ఉంటుంది, నీకు అనుకూలవతిగా ఉంటుంది అని చెప్పాడు. శుక్రాచార్యుడు మహాజ్ఞాని, పైపెచ్చు త్రికాలవేత్త, అలాగే మంత్రసిద్ధి కలిగిన యోగీశ్వరుడు, మహా అనుష్ఠాత. అటువంటి మహానుభావుడు చెప్పేసరికల్లా ఇటువంటి ఏ సందేహము లేకుండా ఆ దేవయానిని పెళ్లి చేసుకోవడానికి అతను ఒప్పుకున్నాడు. ఒక శుభముహూర్తంలో యయాతి దేవయానుల వివాహం జరిగింది. ఆ తర్వాత అప్పగింతల సమయంలో ఈయన దేవయాని గురించి యయాతికి చెబుతూ, ఈమెకు కొంత దురసుతనం ఉంది, కొంత దురహంకారంగా మాట్లాడే స్వభావం ఉంది, పైపెచ్చు అక్కర్లేని సమయంలో అనవసరపు మొండి పట్టుదల పట్టే స్వభావం కూడా ఉంది. ఈమెను కొద్దిగా జాగ్రత్తగా చూసుకో, ఈమెను మార్చే ప్రయత్నం చేసుకో, నీకు అనుకూలవతిగా మార్చుకో, ధర్మబద్ధమైన జీవనాన్ని గడపండి, ధార్మికమైన ప్రజా సంతానాన్ని పొందండి అని చెబుతూ, ఈమె దాస శర్మిష్ఠ, ఈమె కూడా ఈమెతోనే ఉంటుంది, కానీ ఈమె చాలా గొప్పది, ఈ దేవయాని కన్నా ఈమె చాలా గొప్పది, ఈమె యొక్క సలహాలను నువ్వు తీసుకో, ఈమె కూడా నీకు పూజింపదగినదే, ఈమె కూడా పూజింపదగినదే, కానీ ఈమెతో ఎక్కువగా స్నేహంగా మాత్రం ఉండకు అని జాగ్రత్తగా చెప్పాడు. సరే, అప్పగింతలు అయిపోయినాయి. యయాతి దేవయానిని, ఆమె పరివారాన్ని వెంటబెట్టుకుని, అంటే శర్మిష్ఠను కూడా వెంటబెట్టుకుని తన రాజ్యానికి వచ్చాడు. దేవయానికి తన రాజ్యమందిరంలో, రాజప్రాసాదంలో మంచి విడిది ఏర్పాటు చేశాడు. ఆమెనే పట్టమహిషిగా ఏర్పాటు చేశాడు. ఆ పరివారాన్ని కూడా ఉచిత మర్యాదలు చేశాడు. విశేషించి ఈ శర్మిష్ఠ కోసం, రాక్షసరాజు కూతురైనటువంటి శర్మిష్ఠ కోసం, దేవయాని దాసి అయిన శర్మిష్ఠ కోసం ఒక ఉద్యానవనాన్ని నిర్మించి, ఆ ఉద్యానవనం మధ్యలో విలాసవంతమైన మరొక భవంతిని నిర్మించి, ఆ శర్మిష్ఠకు కావలసినటువంటి వస్త్రాదులు, అన్నపానాదులన్నీ కూడా సమృద్ధిగా సమకూర్చాడు. ఆమె యొక్క పరిపాలన కూడా ఈ యయాతే చూస్తూ ఉండేవాడు. కాలక్రమంలో ఈ యయాతికి దేవయానికి ఒక మగ సంతానం కలిగింది. ఆ తర్వాత యయాతి సాయంకాలం పూట విహారం కోసం ఆ ఉద్యానవనంలో సంచరిస్తూ ఒకనాడు అశోక వనం అనే పేరు గల ఆ శర్మిష్ఠ ఉండేటువంటి ఆ ఉద్యానవనంలో సంచరిస్తూ ఉండేవాడు.
అలా సంచరిస్తూ ఉండగా ఒకనాడు ఆ యయాతికి శర్మిష్ఠ కనిపించింది. శర్మిష్ఠ రాక్షస కూతురైనప్పటికీ కూడా అతిరూప సౌందర్య రాశి. ఆమెను చూచాడు. ఆమెను చూచిన తర్వాత ఆ శర్మిష్ఠ కూడా రాజును చూచింది. చాలా వినయంగా నమస్కారాదులు చేసింది. ఇద్దరు పలకరించుకుంటున్నారు. ఎలా ఉన్నావు, సౌకర్యంగా ఉన్నాయా ఈయన అడుగుతున్నాడు. మీ అనుగ్రహం ఆవిడ చెబుతోంది. ఇద్దరు మాటలు కలుపుకున్నారు. ఆ మాటల్లో లౌకిక విషయాలు మొదటగా వచ్చాయి. ఆ తర్వాత ధార్మికమైన విషయాలు వచ్చాయి. ఆ తర్వాత రాజకీయమైన విషయాలు వచ్చాయి. ప్రతి విషయంలో కూడా శర్మిష్ఠ చాలా చక్కగా మాట్లాడుతోంది, ధర్మబద్ధంగా మాట్లాడుతోంది, యుక్తియుక్తంగా మాట్లాడుతోంది. ఆమె యొక్క నడవడికకు, ఆమె యొక్క మాట తీరుకు ఈ యయాతి ముగ్ధుడయ్యాడు. క్రమక్రమేణా ఆ ఉద్యానవనంలో యయాతి శర్మిష్ఠల యొక్క కలయిక పెరుగుతూ వచ్చింది. కొంతకాలానికి ఆమెపై ఈ యయాతికి స్నేహాతిశయం కూడా పుట్టింది. ఒక సందర్భంలో వాళ్ళిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ యయాతికి శర్మిష్ఠకు ఒక మగ సంతానం కలిగారు. శర్మిష్ఠకు సంతానం కలిగింది అనే విషయాన్ని విన్న దేవయాని వెంటనే పరుగున ఈ శర్మిష్ఠ ఇంటికి వచ్చింది. నీకు పెళ్లి కాలేదు కదా అంటే, ఈ యయాతి శర్మిష్ఠల యొక్క గాంధర్వ వివాహం సంగతి ఈ దేవయానికి తెలియదు. కాబట్టి నీకు పెళ్ళి అవ్వలేదు కదా, మరి పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగింది. అప్పుడు ఆమె సందర్భోచితంగా, ఇంకా యయాతి నా భర్త అని చెప్పినట్లయితే చాలా గొడవలు అయిపోతాయి. ఏమో సహజంగా ముండి పుట్టుదల కలిగింది, ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో, ఎంతైనా స్నేహితురాలే కదా ఒకప్పుడు అని ఆలోచన చేసి ఆమెను సాంత్వనపరచాలి అనే ఉద్దేశ్యంతో ఒక గొప్ప యోగీశ్వరుడు నాకు ఈ పుత్రుని అనుగ్రహించాడు అని చెప్పింది. ఆమె చాలా రకాలైన ప్రశ్న వేసింది. ఈమె సంయుక్తికంగా యోగీశ్వరుడు నాకు పుత్రుని అనుగ్రహించాడు అని చెప్పింది. ఆమె అబద్ధం చెప్పలేదు. యయాతి పరమయోగీశ్వరుడు. ఇప్పుడు చెప్పుకుందాం. అతను తక్కువవాడు కాదు. సరే, అయిపోయిన తర్వాత విడిదికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలక్రమేణా దేవయానికి ఇద్దరు పిల్లలు, యదువు తరస్వుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు. శర్మిష్ఠకు దృహ్యుడు, అనువు, పూరుడు అనే ముగ్గురు పిల్లలు కలిగారు. సరే, కాలక్రమంలో ఒకనాడు యయాతి సాయంకాలం పూట విహారం కోసం ఆ అశోకవనానికి వచ్చాడు. ఆ రోజు విశేషించి ఆ యయాతితో పాటు ఆయన భార్య అయిన దేవయాని కూడా వచ్చింది. అందరూ చాలా విలాసంగా సంచరిస్తూ ఉన్నారు. ఆ సంచారం మధ్యలో ఒక చోట ముగ్గురు పిల్లలు, దేవేంద్రుడితో సమానమైన తేజస్సు కలిగిన వాళ్ళు, అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్న వాళ్ళు అక్కడ ఆడుకుంటూ కనిపించాడు. ఇంద్ర అంటే శ్రేష్ఠుడు లేక అధిపతి అనే అర్థం ఉంటుంది. దేవేంద్రుడు అంటే దివ్యతీతి దేవాహ, ప్రకాశించు స్వభావం కలిగిన వాళ్ళు దేవతలు. అటువంటి ప్రకాశించు స్వభావం కలిగిన వాళ్ళల్లో కూడా శ్రేష్ఠుడు అంటే మరింత ప్రకాశవంతుడు అని అర్థం. అటువంటి దేవేంద్ర సమానమైన ప్రకాశంతో ఆ ముగ్గురు పిల్లలు అక్కడ కనిపించారు. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూడంగానే ఈ దేవయానికి ముచ్చట వేసింది, ఆనందం కలిగింది. వాళ్ళ దగ్గరని పిలుచుకుంది. నాన్న, మీరెవరు, ఇక్కడ ఆడుకుంటున్నారేమిటి, మీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగింది. సాధారణంగా అందరూ అడిగే విధానమేగా. అప్పుడు ఆ పిల్లలు చాలా, వాళ్ళకేమి తెలుస్తుంది, వాళ్ళు యయాతి మా నాన్న అని యయాతి వైపు యయాతి వైపు చేయిని చూపించారు. చేతును చూపిస్తూ ఆ యయాతి దగ్గరికి పరిగెత్తారు. దేవయాని ఉన్న భయంతో వాళ్ళను దగ్గరకు తీసుకోవడానికి యయాతి భయపడ్డాడు. ఇంతలో ఆమె మళ్ళీ ఇంకో ప్రశ్న వేసింది, మీ తల్లి ఎవరు అని. అక్కడే కోసంత దూరంలో ఈ శర్మిష్ఠ మరొక పని చేస్తూ మరొక దిక్కులో ఉంది. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అని ఆ శర్మిష్ఠను పట్టుకున్నారు. శర్మిష్ఠ పిల్లల్ని ముద్దాడుతూ వెనక్కి తిరిగి చూస్తే వెనకాల దేవయాని యయాతిలు కనిపించారు. దేవయానికి విషయం అర్థమైపోయింది. ఆమె చాలా కోపగించుకుని నానా తిట్లు తిట్టి సరసరా ఈడ్చుకుంటూ వాళ్ళ నాన్నగారైనటువంటి శుక్రాచార్యుల వారి ఇంటికి వచ్చేసింది. ఆమెను సాంత్వనపరచాలి అనే ఉద్దేశ్యంతో, ఆమెకు ధర్మం చెప్పాలనే ఉద్దేశ్యంతో యయాతి ఆవిడని వెంబడిస్తూ తాను కూడా శుక్రాచార్యుల వారి ఇంటికి వచ్చాడు.
అకారణంగా అకాలంలో కూతురు ఇంటికి రావడాన్ని గమనించాడు శుక్రాచార్యుల వారు. ఇదేదో అప్రియం జరుగుంటుంది, ఏదో కీడు జరుగుంటుంది అని అభిప్రాయపడ్డాడు. అది సహజంగా అందరూ పడే అభిప్రాయమే కదా. అకారణంగా అకాలంలో కూతురు ఇంటికి వచ్చినట్లయితే ఏదో అప్రియం జరిగి ఉండాలి అనే అభిప్రాయంతో అమ్మా ఏం జరిగింది అని అడిగాడు. చాలా ఆమెను నిమురుతూ చాలా స్నేహంగా, ఆయన పరమశాంత స్వభావి, రాక్షస గురువు అయిన అంత మాత్రం చేత ఆయన క్రూరుడు కాదు, పరమ బ్రహ్మజ్ఞాని పరమశాంతమూర్తి, చాలా శాంతంతో అడిగాడు. అప్పుడు ఆవిడ, మీ అల్లుడు నన్ను మోసం చేశాడు, నన్నే కాదు నిన్ను కూడా మోసం చేశాడు, నా దాసి అయినటువంటి శర్మిష్ఠ వల్ల సంతానాన్ని పొందాడు అని చెప్పాడు. అప్పుడు శుక్రాచార్యుల వారికి కూడా ఒళ్ళు మండిపోయింది. ఆ ఒళ్ళు మండడంతో యయాతిని నిగ్గదీశాడు. ఏమిటయ్యా ఏం చేశావు? ఆ శర్మిష్ఠతో స్నేహాతిశయం పెంచుకోవద్దని నేను నీకు ముందే హెచ్చరించా కదా, నా మాట నువ్వు వినలేదు కాబట్టి నీకు ఈ క్షణంలోనే యవ్వనం పోతుంది, క్షణంలోనే నీకు పండు ముసలితనం వస్తుంది, ముసలితనం అంతా ఇంత కాదు పండి ముసలితనం వచ్చేస్తుంది అని శపించేశాడు. యయాతి ఏమాత్రమూ తుణకలేదు. ఎందుకంటే యోగీశ్వరుడు చెప్పుకున్నాం కదా, తన మీద తాను నిగ్రహం ఉంది, తన మనస్సు మీద తనకి నిగ్రహం ఉంది. పైపెచ్చు ఈ శుక్రాచార్యుల వారిపై అమితమైన గౌరవం ఉంది. ఆయన త్రికాల జ్ఞాని అనే విశ్వాసం కూడా ఉంది, ధర్మాత్ముడు అనే విశ్వాసం కూడా ఉన్నది. ఆయన చెప్పాడు, అయ్యా నేను తప్పు చేయలేదు, నేను రాజుని, రాజధర్మాలకు లోబడి ఆమెను గాంధీ వివాహం చేసుకున్నాను. ఒకవేళ నేను అలా చేసుకోకపోయినట్లయితే అక్కడ జరిగే పాపం ఎంత పెద్దదో నీకు తెలుసు. ఇంచుమించు భ్రూణహత్య లాంటి పాపమే నాకు అంటుతుంది. అది నాకు శ్రేయస్కరమా, నా రాజ్యానికి శ్రేయస్కరమా? ఆ ఉద్దేశ్యంతోనో ఆమెను నేను వివాహం చేసుకున్నానే తప్ప మరొక ఉద్దేశ్యంతో కాదు, ఈ విషయం నీకు తెలియదా అని ఆయనను వినయపూర్వకంగా ప్రశ్నించాడు. ఏదేమైనా కానీ నా మాట నువ్వు లెక్క చేయలేదు కాబట్టి నా శాపం నీకు తగిలి తీరుతుంది అని మళ్ళీ అన్నాడు. ఇక్కడ చిన్నగా గమనిస్తే శుక్రాచార్యుల వారికి ఆంతర్యం మరొక రకంగా ఉంది. యయాతి పరమధర్మాత్ముడు, పరమయోగ్యుడు, పరమయోగీశ్వరుడు. ఆయన యొక్క గొప్పతనం ఈ దేవయానికి చెప్పినట్లయితే ఈ యయాతి యొక్క సాంగత్యం వల్ల, యయాతి యొక్క ఉపదేశాల వల్ల ఈ దేవయాన్ని కూడా తరుస్తుంది అనే అభిప్రాయం ఆయన పడ్డాడు. ఎందుకు? ఈమె దురుసుతనం ఉంది, అర్థం చేసుకోవట్లేదు, అక్కడ ధర్మం ఏంటో అర్థం చేసుకోవట్లేదు. ఇది కనుక యయాతి యొక్క గొప్పతనం చెప్పినట్లయితే ఈ దేవయాని యొక్క అజ్ఞానం పోతుంది, ఆమెకున్న దుర్లక్షణాలు పోతాయి, ఆమె కూడా ఉద్ధరింపబడుతుంది అనే అభిప్రాయంతో ఈ శాపాన్ని ఇచ్చాడు అని పెద్దలు ఆంతర్యం వివరిస్తూ ఉంటారు. అది కూడా వాస్తవమే. ఆ తరువాత మహర్షుల యొక్క కోపం క్షణకాలమే ఉంటుంది, ఒక్క క్షణమే ఉంటుంది, రెండో క్షణం వాళ్ళకి కోపం ఉండదు. వెంటనే ఈ శుక్రాచార్యుల వారు ఎదురుమాటన్నాడు, జరాంతే తాం త్వమన్యస్మిన్ సంక్రామయజదీచ్ఛసి. ఓ యయాతి రాజా, నహుష రాజకుమారా, నువ్వు కనుక కోరుకున్నట్లయితే నీ ఈ ముసలితనం, నా శాపం వల్ల ఏ పండు ముసలితనం వచ్చిందో ఆ ముసలితనాన్ని నువ్వు పక్కవాడికి ఇచ్చేసి వాళ్ళ యొక్క యవ్వనాన్ని నువ్వు పొందవచ్చు అని చెప్పాడు. ఇది సాధారణ మానవుడు చేయగలిగిన పనేనా? కాదు. గొప్ప యోగీశ్వరుడు తప్ప, అంటే తన శారీరక వ్యవస్థలను మార్చుకోగల శక్తి సామర్థ్యాలు, అతీంద్రియ శక్తులు కలిగిన మానవుడు మాత్రమే చేయగలిగినటువంటి పనులు. అంతటి గొప్పవాడు యయాతి. ఆ విషయాన్ని దేవయానికి చెప్పాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ శాపవాక్యాలు ఆయన పలికాడు. ఈ మాట విన్న దేవయానికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, పండు ముసలితనాన్ని పక్కవాడికి ఇవ్వగలడం ఏమిటి, అది కూడా యయాతి చేయడం ఏమిటి, ఇతను సాధారణమైన మనిషి కదా అని ఆలోచన చేస్తోంది. మహానుభావ, తమ ఆదేశం అనుగ్రహం చాలా గొప్పది అని ఆ యయాతి శుక్రాచార్యుల వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి కృతజ్ఞతలు చెప్పి, నాకు 5 సంతానం ఉన్నారు, 5 కూడా ఉత్తమోత్తములు, వాళ్ళలో ఎవరికైనా నా యొక్క ఈ ముసలితనాన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ యవ్వనాన్ని నేను పొందుతాను అని అడిగాడు. సరే నీ ఇష్టం, ప్రయత్నించు అని చెప్పాడు. సరే, మొదటగా యదువు దగ్గరికి వెళ్ళాడు. యదువుని అడిగాడు. నేను యదువు అనేవాడిని అడిగాడు, పెద్ద పిల్లవాడిని, జ్యేష్ఠుడు కదా, పెద్దవాడు కదా, నా యొక్క ముసలితనం నువ్వు తీసుకో, నీ యొక్క యవ్వనాన్ని నేను తీసుకుంటాను, సుమారు 1000 సంవత్సరాలు నీ యవ్వనాన్ని నేను అనుభవిస్తాను, ఇది
కృతయుగం నాటి మాట కాబట్టి ఆనాటి మనిషి యొక్క ఆయుర్దాయం, ఆనాటి మానవుని యొక్క శరీర వ్యవస్థ మరొక రకమైనది కాబట్టి, పైపెచ్చు వీళ్ళు యోగీశ్వరులు కాబట్టి కొన్ని విషయాలు ఈనాటి కన్నా ఆనాటి వ్యవహారాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. పురాణములు మహర్షులు చెబుతున్నారు కాబట్టి మనం నమ్మి తీరవలసిందే. సుమారు 1000 సంవత్సరాల పాటు నేను ఆ యవ్వనాన్ని అనుభవిస్తాను, ఆ తర్వాత మళ్ళీ నీ యవ్వనాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తాను, పైపిచ్చు నీకు ఊహించినంత మేలు చేస్తాను, నీకు రాజ్యాన్ని కట్టబెడతాను అని చెప్పాడు. తండ్రి యొక్క గొప్పతనం అర్థం చేసుకోలేని యదువు నేను ఒప్పుకోను, నా స్నేహితులందరూ కూడా నా సమాన వయసుగా ఉన్నారు, యుక్త వయసులో ఉన్నారు, దృఢంగా ఉన్నారు, వాళ్ళ మధ్యలో నేను పండు ముసలి వాళ్ళిగా తిరగడం నాకు ఇష్టం లేదు అని చాలా చిన్న కారణాన్ని చెప్పాడు, హేయమైన కారణాన్ని చెప్పాడు. సరే, యదువు ఒప్పుకోలేదు, రెండవ కుమారుడైన తరసుడు ఒప్పుకోలేదు, ఇక శర్మిష్ఠ యొక్క పెద్ద కొడుకైన దృశ్యుడు ఒప్పుకోలేదు, నాలుగో వాడైన అంటే శర్మిష్ఠ యొక్క రెండవ కొడుకైన అనువు కూడా ఒప్పుకోలేదు. చివరి కొడుకైన పూరుడు దగ్గరకు వచ్చాడు. పూరుడు దగ్గరకు వచ్చి ఈ నలుగురిని కూడా ఆయన చాలా కఠినమైన శాపాలు పెట్టాడు. ఆ తర్వాత పూరుడు దగ్గరకు వచ్చేసిన తర్వాత పూరుడు దగ్గరకు వచ్చేసరికల్లా పూరుడు సాష్టాంగ నమస్కారం చేశాడు తండ్రి గారికి, యయాతికి. తండ్రి గారికి నమస్కారం చేసేసరికల్లా తండ్రి ఆశీర్వదించి, యయాతి ఆశీర్వదించి, నా యొక్క ముసలితనాన్ని నువ్వు తీసుకో, నీ యొక్క యవ్వనాన్ని నాకు ఇచ్చేసాయి, సుమారు 1000 సంవత్సరాలు ఉంటాను, నీకు గొప్ప మేలు చేస్తాను అని చెప్పాడు. చెబితే వెంటనే పూరుడు ఏమాత్రము సందేహించకుండా, నాన్నగారు మీరేం చెప్తే అది చేస్తాను, మీరు ఎలాగంటే అలాగే అని చెప్పాడు. పూరుడు ఎంత యోగ్యుడో చూడండి. అప్పుడు యయాతి ప్రశ్నించాడు. చాలా ఆశ్చర్యంగా వచ్చింది. మిగతా 4 పిల్లలు వద్దన్నారు, పెద్దవాళ్ళు 4, ఇతను ఎందుకు ఒప్పుకుంటున్నాడు అని అతని బుద్ధిని పరీక్షిద్దామని ఎందుకు అని ప్రశ్న వేస్తే, నాన్నగారు మీరు 3 రకాల నాకు పూజ్యులు. ఒకటి, మీరు నాకు తండ్రి ఏది చెబితే పిల్లవాళ్ళు దాన్ని చేయాలి. ఒకవేళ అభిప్రాయం భేదం ఉంటే, నాన్న ఇది అనుకుంటున్నాను అని అడిగితే తప్పులు పెద్దవాళ్ళు చెబుతారు. అవసరమైతే పిల్లవాడి మాటల్లో యోగ్యత ఉన్నట్లయితే, అంటే మంచి ఉన్నట్లయితే పెద్దలే దాన్ని ఒప్పుకుంటారు. లేకపోతే పిల్లవాడు తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం పెద్దవాళ్లే చేస్తారు, తల్లిదండ్రులే చేస్తారు. కాదు మా నాన్నకి ఏం తెలియదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అంటే అది ఎంతవరకు సబబో మన విజ్ఞత మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు నాకు తండ్రి ఎప్పుడు పిల్లవాడికి కీడు చేయాలని ఏనాడు కోరుకోడు. పిల్లవాడు తనకన్నా గొప్పగా ఉండాలనే కోరుకుంటాడు. కాబట్టి మీరు నాకేదో మంచి చేయబోతున్నారు, పైవచ్చి నేను మంచి చేస్తానని మీరే చెబుతున్నారు, తండ్రిగా మీ మాట నేను గౌరవించాలి. రెండవది, మీరు నాకు గురువులు, మీ దగ్గరే నేను యోగాభ్యాసం చేశాను, అవసరమైన రాజవిద్యలను అభ్యాసం చేస్తూ ఉన్నాను, ఇక అనేక విద్యలను మీ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను. మీరు గురువు గారు, గురువాక్యాన్ని ఆదరించాలి. గురువు గారు ఏది చెబితే దాన్ని ఏమాత్రము సందేహించకుండా చేసేయాలి. అది శిష్యుడి యొక్క ప్రధాన కర్తవ్యం. గురుభక్తి యొక్క మహాత్మ్యం మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇక మూడవది, మీరు మహారాజుగా నేను సాధారణమైన ప్రజ. మహారాజు అందున మీరు యయాతి మహారాజు నహుష చక్రవర్తి యొక్క కొడుకు, పరమధర్మాత్ముడు, ఈ దేవేంద్రమైన సమానమైన పరిపాలన చేస్తున్నారని లోకంలో ఖ్యాతి ఉంది. మీరు సాధారణమైన ప్రజ అయినా అందున మీ కొడుకైనా మీ శిష్యుడైనా నాకు అన్యాయం ఎందుకు తలబెడతారు? ఆ ఉద్దేశంతో నేను మీరు ఏది చెప్తే అది చేస్తాను, ఏం జరుగుతుందో నాకేం తెలుసు, కాబట్టి నా యవ్వనాన్ని మీరు తీసుకోండి, మీ యొక్క వార్ధక్యాన్ని, ఆ పండు ముసలితనాన్ని నాకు అనుగ్రహించండి, మీరు ఎలా చెప్తే అలా వింటాను అని ఒప్పుకున్నాడు. వెంటనే తన యోగ మహిమతో ఆ పూరుడు అనేవాని యొక్క తన చిన్న పిల్లవాడైన, 5వ పిల్లవాడైన, చివరి పిల్లవాడైన ఆ పూరుడు యొక్క యవ్వనాన్ని తాను గ్రహించాడు. ఆ పూరుడికి తన ముసలితనాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి రోజు మనం ప్రస్తావన చేసుకుందాం. భగవన్నామస్మరణ నిరంతరం చేస్తూ ఉండాలి. భగవన్నామస్మరణను ఊతపదంగా మార్చుకోవాలి. ఆ భగవన్నామస్మరణ మనకు తెలియని పాపాలను పోగొట్టి మనకు సద్బుద్ధుల్ని ప్రసాదిస్తూ ఉంటుంది. నిరంతరం గోవిందనామస్మరణం లేకపోతే ఇష్టమైన దేవతానామస్మరణం చేస్తూ ఉండాలి. మన జీవనాన్ని ధార్మికంగా మార్చుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.